ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఒక చిన్న విషయం ఈ షార్ట్ ద్వారా చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. 2025 సంవత్సరం జనవరి నెల నుండి ఇదిగో ఈ నవంబరు నెల 29వ తారీఖులో మనం ఉన్నాం. రేపొద్దున 30వ తారీఖు అంటే రేపు నెలాఖరున ఇంకా ఈ 11 నెలలు పూర్తవుతున్నాయి. నూతనమైన నెలలోనికి మనం అతి త్వరలో మనం అడుగుపెట్టడానికి దేవాతి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఏంటి ప్రత్యేకత ఏంటంటే ఇదిగో దేవాతి దేవుడు మనలను, నిన్ను, నన్ను, మనందరినీ కూడా తన మహాకృప ద్వారా జ్ఞాపకం తెచ్చుకుని ఆయన సన్నిధానంలో ఆయన ఎంతగానో తన కృపను అనుగ్రహించి ఆయన అందరూ కూడా మనందరం క్షేమంగా ఉండులాగిన తన కృపను మనందరికీ అనుగ్రహించి ఆయన క్షేమాన్ని ఇచ్చి ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకను మనకు తోడుగా ఉండి మనలందరినీ ఆరోగ్యముతో, ఆనందముతో, సంతోషముతో మనందరము జీవించులాగున తన మహాకృపను మనందరికి అనుగ్రహించి మనందరినీ క్షేమంగా ఉంచిన దేవునికి ఎంతగానో మనందరము కూడా రుణస్థులమై ఉన్నాము. మన బలం కాదు, మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు, మనకున్నది ఏది కాదు, కానీ కేవలము దేవుని కృప. దేవుని కృప వల్ల మాత్రమే మనందరం కూడా ఇన్ని నెలలు క్షేమకరంగా ఉండగలిగాం. నూతనమైన దయ్యా కిరీటాన్ని మనకు రేపొద్దున అనుగ్రహించబోతున్నారు. రేపొద్దున పునరుద్ధానపు ఆరాధన ఆదివారం. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి ఈ నెలంతా కూడా తన కృపలో కాపాడినందుకు, గడిచిన నెలలంతట్లో కూడా తన మహిమలో మనందరినీ కూడా జ్ఞాపకం తెచ్చుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రేపొద్దున మనకి చక్కటి అవకాశం. రేపొద్దున ఆదివారం కనుక అందరూ ఉదయకాల సమయంలోనే మందిరాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి ప్రారంభ ప్రార్థనకు ముందుగానే ఉండడానికి అందరూ ప్రయత్నం చేయండి. పాటలు పాడుతున్నప్పుడు అందరూ కలిసి పాడండి. వాక్యము చదువుతున్నప్పుడు అందరూ కూడా చదవడానికి ఇష్టపడండి. అందరూ స్తుతి ఆరాధనలో ఉజ్జీవంగా మీరందరూ వాడబడడానికి మీరందరూ కూడా మీ మనసులను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోండి. దేవుని సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి అవలంబించుకుని దేవుని వాక్యాన్ని ఆస్వాదించండి, స్వీకరించండి. అది గొప్ప మేలుతో మిమ్మల్ని అందరిని నింపుతుంది. ఆశీర్వాద ప్రార్థన తీసుకుని క్షేమంగా మీ గృహాలకు చేరండి. ఎల్లుండా దేవుని యొక్క మహాకృపను బట్టి డిసెంబర్ మొదటి రోజులోనికి మనం ప్రవేశపెట్టబడుతున్నాం. అంటే క్రిస్మస్ దినము, క్రిస్మస్ నెలలోనికి మనం వెళ్తున్నాం. అంటే దేవాది దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యం అని చెప్పొచ్చు. అందుకు దేవునికి కృతజ్ఞతగా మనందరము కూడా హృదయానందము చేత, సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో రేపొద్దున ఆదివారం ఆరాధనకు మనందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నామాన్ని మహింపరుస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ, ఉత్సహించి, సంతోషించి, ఉల్లసించి ప్రతి ఒక్కరము కూడా దేవుని నామాన్ని మహింపరచులాగన మనందరికీ దేవాతి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మనకిచ్చారు దేవాతి దేవుడు. ఆ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.